గతేడాది దీపావళికి బాక్సాఫీస్ వార్ కి దిగిన ఇద్దరు డైనమిక్ హీరోస్ ఈసారి సెప్టెంబర్లో అమీతుమీ తేల్చుకోబోతున్నారు. ఈ టూ స్టార్స్ ఫైట్ కి దిగడమేమో కానీ మధ్యలో ఇరుక్కుపోయాడు ఓ యంగ్ ఫెలో. ఇలాంటి పోటీ అతడికి కొత్తేమీ కాకపోయినా మరోసారి మ్యాజిక్ చేస్తాడా అన్నదే డౌట్. లాస్ట్ ఇయర్ టపాసుల పండుగకు దుల్కర్ సల్మాన్, శివకార్తికేయన్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. శివకార్తికేయన్, అమరన్, దుల్కర్, లక్కీ భాస్కర్ ఒకే రోజు అంటే 2024 అక్టోబర్ 31న రిలీజ్ అయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చిన రెండు సినిమాలను ఆడియన్స్ ఆదరించారు. కానీ అమరన్కి భారీ విజయాన్ని కట్టబెట్టారు. లక్కీ భాస్కర్ బాగున్నప్పటికీ మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీకి మొగ్గు చూపారు ఆడియన్స్. దీంతో దుల్కర్ మూవీ కలెక్షన్లపై ఇంపాక్ట్ పడిందని ఓపెన్ టాక్. అమరన్ 300 కోట్లను కలెక్ట్ చేస్తే లక్కీ భాస్కర్ 100 కోట్లను వసూలు చేసింది. ఆ తర్వాత ఓటీటీలో లక్కీ భాస్కర్ కి మంచి వ్యూస్ దక్కాయి. నిరుడు దీపావళి ఫైట్ ముగిసింది అనుకుంటే ఈసారి ఓనం పండుగను టార్గెట్ చేస్తున్నారు శివకార్తికేయన్ అండ్ దుల్కర్. సెప్టెంబర్ 5న మద్రాసితో వచ్చేస్తున్నాడు అమరన్ హీరో. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ఈ డేట్ కచీఫ్ వేసుకుంది. ఈ సినిమా అటు శివకు ఇటు మురుగదాస్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ కూడా. అమరన్ సక్సెస్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత, సికిందర్ ఫెయిల్యూర్ నుండి గట్టెక్కాల్సిన సిచ్యువేషన్స్ వీరిది. లక్కీ భాస్కర్ తర్వాత దుల్కర్ నుండి వస్తున్న కాంతా కూడా ఇదే డేట్ న తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సెల్వం అని సెల్వరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. మద్రాసి కాంతా ఫిల్మ్స్ ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. కాంతా సెప్టెంబర్ 5న కన్ఫర్మ్ అయితే మరోసారి దుల్కర్, శివకార్తికేయన్ మధ్య గట్టి పోటీ నెలకొనడం ఖాయమే. కానీ ఈ ఇద్దరి మధ్య ఇరుక్కుపోయాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. హనుమాన్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మిరాయిని దింపుతున్నాడు. ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వల్ల ఆగస్టుకు, ఆ తర్వాత సెప్టెంబర్ 5కి జంప్ అయింది. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫిల్మ్ కి కార్తిక్ ఘట్టంనేని దర్శకుడు. మంచు మనోజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. మిరాయిని కూడా పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ చేస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే మిరాయ్ ఇతర భాషల్లో పోటీని ఎదుర్కోవాల్సిందే. మద్రాసితో పోల్చుకుంటే టాలీవుడ్ హీరోగా మారిన, అందులోనూ పీరియాడిక్ డ్రామాస్ తో సక్సెస్ చూస్తోన్న దుల్కర్ సల్మాన్ కాంతాతో ఫైట్ తప్పదు. కాంతా కూడా 1950 పీరియాడిక్ డ్రామా. తేజ సజ్జాకు స్టార్స్ తో ఢీ కొట్టడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ మంత్, అందులోనూ పొరుగు హీరోస్ తో పోటీ అంటే గెలుస్తాడా అన్నదే డౌట్ గా మారింది. ఒకవేళ కార్తికేయన్, దుల్కర్ సినిమాలపై క్లియర్ డామినేట్ చూపిస్తే బాక్సాఫీస్ యోధుడిగా మారిపోవడం ఖాయం. మరి ఆ మార్క్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. సినిమాల రిలీజెస్ విషయాల్లో కోలీవుడ్ ఫిల్మ్స్, టాలీవుడ్ ఫిల్మ్స్ మధ్య కాంపిటీషన్ పీక్స్ కి వెళ్తోందా? తమిళ తంబీలు తెలుగు మార్కెట్ పై కన్నేశారా? ఇక సౌత్ సినిమాల మధ్య బిగ్ ఫైట్ తప్పదా అంటే సిచ్యువేషన్స్ అలాగే కనిపిస్తున్నాయి. ఇదిగో ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నట్టు మిరాయ్తో మద్రాసి, కాంతా పోటీ పడినట్లు ఈ దీపావళికి తెలుగు, తమిళ హీరోస్ బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. నార్త్ పై టాలీవుడ్ క్లియర్ డామినేషన్ ని చూపించి సౌత్ సినిమాల పవర్ చూపిస్తూ ఉంటే తమిళ తంబీలు తెలుగు చిత్ర పరిశ్రమపై దండయాత్ర చేస్తున్నారు. పిల్లి కొట్టుకుని కోతికి లోకువైనట్లు సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్, కోలీవుడ్ కొట్టుకుని బీటౌన్ కు వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ ఒరవడి మధ్య మరీ ఎక్కువైంది. తమిళ తంబీలు టాలీవుడ్ మార్కెట్ పెంచుకునే పనిలో భాగంగా ఇక్కడ మంచి సినిమాలు వచ్చే టైంలోనే అక్కడి సినిమాలను పట్టుకొస్తున్నారు. ఇంతకు ముందు మనం డిస్కషన్ పెట్టుకున్నట్లు శివకార్తికేయన్, దుల్కర్, తేజాలు ఒకే రోజు తమ బొమ్మలను దింపి కాంపిటీటర్లుగా మారిపోగా ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్, కిరణ్ అబ్బవరం కూడా రంగంలోకి దిగారు. లవ్ టుడే, డ్రాగన్ తో జోరు మీదున్న ప్రదీప్ రంగనాథన్ నుండి ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెప్టెంబర్ 18న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూట్ దీపావళికి ఫిక్స్ అయింది. ఇదే టపాసుల పండుగకు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాడు. కాతో హిట్ కొట్టేసిన కిరణ్ నెక్స్ట్ మూవీ కే ర్యాంప్ కూడా దివాళీకి వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. ఈ రెండు కూడా లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలే కావడం విశేషం. డ్యూట్ తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు. ప్రదీప్, కిరణ్ మాత్రమే కాదు, దీపావళికి మరొకరు కూడా కర్చీఫ్ వేసే ఛాన్స్ ఉంది. కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలో ఒకరు టపాసుల పండుగకి రాబోతున్నారు. సర్దార్ 2 కానీ, సూర్య, ఆర్జే బాలాజీ కాంబోలో వస్తున్న కరుప్పు కానీ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. వీటిలో ఏదొచ్చినా పాన్ ఇండియా చిత్రాలుగా రిలీజ్ అయ్యే ఛాన్సులున్నాయి. సో ఈ లెక్కన ఈ 3 ఫిల్మ్స్ దివాళీకొస్తే థియేటర్ల ఇష్యూతో పాటు కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇలా సౌత్ సినిమాలే రిలీజుల విషయంలో దెబ్బలాడుకుంటూ ఉంటే కలెక్షన్స్ మాత్రమే కాదు, మూవీ లవర్స్ లో కూడా రాను రాను నెగిటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంటుంది. నార్త్ లో స్టార్ హీరో సినిమాలు వస్తే మరో స్టార్ హీరో సినిమా తప్పుకుంటోంది. అక్కడున్న అండర్స్టాండింగ్ అలాంటిది. మరి సౌత్ లో జరుగుతున్న ఈ లేటెస్ట్ పరిణామాలను సీరియస్ గా తీసుకుని టాలీవుడ్, కోలీవుడ్ డిస్కషన్ షురూ చేసుకుంటే బెటర్ అన్నది ట్రేడ్ వర్గాల వాదన. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్స్ వద్దనుకొని వదిలేస్తే కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కావాలి అంటున్నాడు. హీరోగా సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు పుట్టించాల్సిన టైంలో
యాంటాగనిస్ట్ గా ఎందుకు కనిపిస్తున్నాడు? ఇక ఈ నెపో కిడ్ ఓటీటీకి పరిమితం కావాల్సిందేనా? సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉందా? ఒకప్పటి స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను వరుస ఫ్లాపులు పలకరించడంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం యాంటాగనిస్ట్ పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. తానాజీతో పాటు ఆదిపురుష్, దేవరలో నెగిటివ్ రోల్స్ పోషించాడు. ఇవే పాత్రలు చేస్తే పర్మనెంట్ గా విలన్ రోల్స్ కే పరిమితం చేస్తారని త్వరగానే గ్రహించిన సైఫ్ మళ్లీ హీరో క్యారెక్టర్లపై ఫోకస్ చేస్తున్నాడు. సైఫ్ నెగిటివ్ రోల్స్ వద్దనుకుంటే ఆయన సన్ ఇబ్రహీం అలీ ఖాన్ చూస్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే నాదాయంతో హీరోగా ఓటీటీ ప్రేక్షకులకు పరిచయమైన ఇబ్రహీం ఇప్పుడు యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఇబ్రహీం, ఖుషీ కపూర్ జంటగా తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా నాదానియా ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. కానీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ఇబ్రహీం నటన కూడా సో మార్కులే పడ్డాయి. ఇక తన హోప్స్ అన్ని సర్ జమీన్ పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో వెండి తెరకు పరిచయం కాబోతున్నానని అనుకునే టైంలో సడన్లీ యూటర్న్ తీసుకుంది ప్రాజెక్ట్. థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి రాబోతోంది. జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది ధర్మ ప్రొడక్షన్స్. జూలై 25 నుండి డిజిటల్ స్క్రీనింగ్ కు రెడీ అవుతోంది. ఇక ఇందులో ట్విస్ట్ ఏంటంటే హీరోగా కాకుండా విలన్ రోల్ తో పలకరించబోతున్నాడు ఇబ్రహీం. కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా నటిస్తోన్న సర్ జమీన్ రీసెంట్లీ టీజర్ రిలీజ్ అయింది. బొమన్ ఇరానీ సన్ కయోజ్ ఇరానీ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో పృథ్వీ ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉండగా ఇబ్రహీం అలీ ఖాన్ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించి షాక్ ఇచ్చాడు. నాదానియాలో యాక్టింగ్ పరంగా మెప్పించలేకపోయినా సైఫ్ సన్ నటనలో మరిన్ని మెళుకువలు నేర్చుకునేందుకు యాంటాగనిస్ట్ పాత్ర పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యాడో ఏమో విలన్ పాత్రకు షిఫ్ట్ అయ్యాడు. ఇలా ఆలోచించడంలో తప్పులేదు, కానీ అదే కంటిన్యూ చేస్తే నాన్నకెదురైన చేదు అనుభవమే అతన్ని వెంటాడొచ్చు. మరి ఎంతో భవిష్యత్తున్న యంగ్ బాయ్ ఎటువైపుగా అడుగులేస్తాడో వెయిట్ అండ్ వాచ్. చేతిలో సినిమాలు లేనప్పుడల్లా జాక్వెలిన్ ని ఆ సాంగ్స్ ఆదుకుంటున్నాయా? 7 years గా ఆమెతో సక్సెస్ దోబుచ్లాడుతోందా? వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న శ్రీలంకన్ బ్యూటీకి అవే దిక్కయ్యాయా? చేస్తున్న మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదా? శ్రీలంక నుండి బాలీవుడ్ లోకి ఇంపోర్ట్ అయిన జాక్విలిన్ ఫెర్నాండెస్ హిట్ సౌండ్ విని 7 ఏళ్ళు అవుతుంది. రేస్ 3 తర్వాత హిట్ ఎలా ఉంటుందో చూడలేదు ఈ భామ. ఓవైపు హీరోయిన్, మరోవైపు ఐటెం గర్ల్ గా 2 చేతులా సంపాదిస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం దోబూచులాడుతోంది. ఇవి చాలా ఉన్నట్లు ఆ మధ్య సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులు ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే పలకరిస్తున్నాయి. ఇలా కెరియర్ డైనమాలో పడిపోతున్న టైంలో ఆమెను ఆదుకుంటున్నాయి ప్రైవేట్ సాంగ్స్. రామ్ సేతు, సర్కస్ చిత్రాల తర్వాత పెద్దగా ఆఫర్స్ లేని టైంలో ఇమి సాంగ్ చేసి మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది జాక్వెలిన్. ఆ తర్వాత ఫతే హౌస్ఫుల్ 5లో హీరోయిన్ రోల్స్ చేసినా పెద్దగా కలిసి వచ్చింది లేదు. రైట్ 2లో స్పెషల్ సాంగ్ చేస్తే ఈమె కన్నా తమన్నా పాటికే పాపులారిటీ వచ్చింది. మెయిన్ లీడ్స్ చేస్తున్న చిత్రాలేమో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి, ఐటమ్ సాంగ్స్ చేస్తున్న చిత్రాలు సక్సెస్ కొడుతున్నప్పటికీ క్రెడిట్ మరొకరి ఖాతాలో చేరిపోతుంది. కానీ మ్యూజిక్ ఆల్బమ్స్ అరేబియన్ హార్ట్స్ ని నిలబెట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తున్నాయి. గతంలో ఏడాదికి లేదా 2 ఏళ్లకొకసారి ప్రైవేట్ ఆల్బమ్స్ లో మెరిసే జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఈ ఏడాది అప్పుడే 2 మ్యూజిక్ ఆల్బమ్స్ ని తీసుకొచ్చింది. టిక్ టిక్ తో పాటు రీసెంట్లీ దమ్ దమ్ అనే సాంగ్ దింపింది గ్లామరస్ బ్యూటీ. సినిమాల కన్నా మ్యూజిక్ ఆల్బమ్సే క్రేజీ ఆఫర్స్ ని తెచ్చిపెడుతున్నాయి అని గట్టిగా నమ్ముతోంది ఈ భామ. వీటిపై ఫోకస్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రెజెంట్ మిస్ శ్రీలంక చేతిలో వెల్కమ్ టు ద జంగిల్ తప్ప మరొక సినిమా లేదు. భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. అప్పటి వరకు ఖాళీగా ఎందుకని వచ్చిన ఛాన్స్ సద్వినియోగపరుచుకుంటోంది ఈ భామ. జాన్వీ, ఖుషీ కపూర్స్ కన్నా షనాయా కపూర్ ఓ అడుగు ముందే ఉందా? సూపర్ ఫాస్ట్ వేగంతో చిత్రాలకి కమిట్ అయిపోతుందా? ఏలిన్ నాటి శని ఆమెను వదిలేసిందా? ఇక బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతుందా? ఫ్యూచర్ లో బోనీ కపూర్ కూతుళ్లకు చుక్కలు చూపించనుందా? కపూర్ ఫ్యామిలీ నుండి జెన్ జెడ్ కిడ్స్ ఒక్కొక్కరిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే బోనీ కపూర్, శ్రీదేవి డాటర్స్ జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ హీరోయిన్స్ గా ఇంట్రడ్యూస్ కాగా నెక్స్ట్ నేనే అంటుంది వీరి కజిన్ షనాయా. షనాయా మరెవరో కాదు, బోనీ బ్రదర్ సంజయ్ కపూర్ గారాల పట్టి. అఖోంకి గుస్తాకియా అనే రొమాంటిక్ డ్రామాతో తెరంగేట్రానికి రెడీ అవుతుంది. విక్రాంత్ మాసే హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై 11న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. షనాయా కపూర్ 3 years బ్యాకే హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కావాల్సి ఉంది. ఈమెను స్టార్ ని చేసే బాధ్యతను తీసుకున్నాడు కరణ్ జోహార్. 2022లో బేధడక్ అనే మూవీని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షెడ్డుకు వెళ్ళిపోయింది. ఇదే కాదు, టైగర్ ష్రాఫ్ హీరోగా స్క్రూ డీలా అనే ప్రాజెక్ట్లో ఈ మేడం హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఫస్ట్ రష్మికను ఫీమేల్ లీడ్ కోసం తీసుకుంటే డేట్స్ ఇష్యూ కారణంగా ఆమె ప్లేస్ లోకి షనాయా రీప్లేస్ అయింది. అయినప్పటికీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఇలా కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రాజెక్టులపై సరైన క్లారిటీ లేక స్ట్రగుల్ ఫేస్ చేసింది బ్యూటీ. ఇప్పుడు ఆమెకు లక్కీ టైం వచ్చేసినట్లే కనిపిస్తోంది. షనాయా ఫస్ట్ మూవీ రిలీజ్ కానే లేదు. ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. బాలీవుడే కాదు, అప్పుడే సౌత్ ఇండస్ట్రీపై కన్నేసింది ఈ బ్యూటీ. సిస్టర్స్ జాన్వీ, ఖుషీ కన్నా ఓ అడుగు ముందే వేసి
కెరియర్ స్టార్టింగ్లోనే సౌత్ ప్రాజెక్ట్ని పట్టేసింది. మోహన్ లాల్ పాన్ ఇండియా ఫిల్మ్ వృషభతో దక్షిణాదిలో తన లక్ని పరీక్షించుకోబోతోంది. ఈ ఏడాది ఎండింగ్లో మూవీ రిలీజ్ కానుంది. ఇవే కాదు, నెక్స్ట్ ఇయర్ తూ యామై అనే సర్వైవల్ థ్రిల్లర్తో రాబోతోంది. ఓటీటీ కోసం సిద్ధం చేస్తున్న సిరీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3లో కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఇందులో డ్యూయల్ రోల్ పోషించనుందట. అలాగే మరో 2 ప్రాజెక్టుల కోసం ఈ భామనే పరిశీలిస్తున్నారని టాక్. షనాయా లైనప్, ఈ ఫాస్ట్నెస్ చూస్తుంటే సిస్టర్స్ జాన్వీ ఖుషీలకు గట్టి పోటీనిచ్చేటట్లే కనిపిస్తోంది.